హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లక్ష్మీస్ పల్నాడు టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు ఈవినింగ్ అనమాట. సండే రోజు ఈవినింగ్ అయితే మేము గుంటూరు నుంచి తిరుపతి అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ ట్రైన్ అనేది డైరెక్ట్ మాకు గుంటూరు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని అయితే ఏం లేదండి. ట్రైన్ జర్నీ కాబట్టి మనకి టికెట్ అనేది కొంచెం ముందుగానే బుకింగ్ చేయించుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి కొంచెం మనం ఇబ్బంది పడకుండా ముందుగానే టికెట్స్ అనేది బుకింగ్ చేయించుకుంటే మంచిగా స్లీపర్స్ అంటే నైట్ టైమ్ జర్నీ కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అలాగే పిల్లలతోటి, పెద్దవాళ్ళతోటి వెళ్ళేటప్పుడైతే ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళిపోతే చాలా చాలా బెస్ట్ అండి. అక్కడ ట్రైన్‌లోకొచ్చే ఫుడ్ అనేది ఏవేవో మనకి కలిపి చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటిది కాకుండా ఇంటి దగ్గర నుంచే మంచిగా మనకి హోమ్‌మేడ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళిపోతే మంచిది. మేము గూడా అలాగే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళామండి. మనకి ఫ్యామిలీ తోటి వెళ్ళేటప్పుడు ట్రైన్ జర్నీలో చాలా చాలా బావుంటుంది గదా! మేమైతే ఇక్కడొచ్చేసి నైటు అంటే ఈవినింగ్ 4:30కి అలా స్టార్ట్ అయిపోతే ఇక్కడ తిరుపతిలో దిగేటప్పటికైతే మార్నింగ్ 4 అయితే అలా అయిందండి. చూసారు గదా! ఇదంతా మనకి తిరుపతి రైల్వే స్టేషన్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 4 అలా అయిందనమాట కరెక్ట్‌గా. అలాగే ఇక్కడ గుంటూరు నుంచి అయితే మా అమ్మ, నేను అలాగే పిల్లలు ముగ్గురు అయితే స్టార్ట్ అయ్యామండి. అలాగే మా పెద్దోడు, మా హస్బెండ్ అయితే రాలేదనమాట. ఎలాగో హాస్టల్ కాబట్టి వాళ్ళిద్దరు రావడానికి అయితే ఎలాగో సెట్ అవ్వదు గదా! అలాగే మా హస్బెండ్ వచ్చేసి 1 మంత్ బ్యాక్ తిరుపతి అయితే వెళ్ళేసొచ్చాడండి. ఇంకా మాతోటి ఫ్యామిలీతో అంటే ఎలాగో కుదరదు కాబట్టి ఆయన 1 మంత్‌కి 2 మంత్స్ అయితే కంటిన్యూస్‌గా తిరుపతి దర్శనం అయితే చేసుకుంటూ ఉంటాడనమాట. మేమొచ్చేసి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4కి అయితే ఇలా ట్రైన్ అయితే దిగిన తర్వాత ఇక్కడ మనకి రైల్వే స్టేషన్‌కి ఎదురుగా కనిపిస్తుంది విష్ణు భవన్ అనమాట. ఇక్కడైతే మనకి ఆధార్ కార్డ్ చూపిస్తే దర్శనం టికెట్లు అయితే ఇస్తారండి. ఇక్కడొచ్చేసి మా అమ్మ, నాన్న అయితే వాళ్ళు లైన్‌లో నిలబెట్టేసి మేమైతే శ్రీనివాస భవన్‌కి అయితే వెళ్దాం అని చెప్పేసి డిసైడ్ అయితే అయ్యామండి. ఇక్కడ కనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ అయితే వీళ్ళందరూ కూడా మనకి దర్శనం కోసం వచ్చిన వాళ్ళే అనుకుంటా. క్రౌడ్ అయితే చాలా విపరీతంగా ఉంది. ఇక్కడ విష్ణు భవన్‌లో వచ్చేసి క్రౌడ్ చాలా మంది ఉండటం వల్ల 1 ½ అవర్ దాకా పట్టిందండి. టికెట్స్ కోసం అయితే. ఇక్కడ మనకి ఇక్కడి నుంచి మళ్ళీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తే అక్కడ శ్రీనివాస భవన్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ మేము టికెట్లు అయితే తీసుకోవడానికి బయలుదేరాము. మా తమ్ముడు ఎలాగో వచ్చేస్తున్నాడు కాబట్టి మేమందరం కలిసి అయితే వెళ్ళామండి. ఆల్రెడీ మేము ఇంకా వచ్చే ముందైతే మాకు తెలిసిన వాళ్ళ ద్వారా మా తమ్ముడు అయితే ఆ రూమ్స్ అనేది పైన బుకింగ్ చేయించాడు. ఇబ్బంది లేకుండా మా అమ్మ వాళ్ళ కింద టికెట్స్ తీసుకొని డైరెక్ట్‌గా పైకి రూమ్‌కి అయితే వెళ్ళిపోయారు. మేము వచ్చేసి ఇక్కడ శ్రీనివాస భవన్‌లో చూసారు కదా! ఇక్కడ క్యూ లైన్‌లోనే 2 అవర్స్ అయితే పట్టిందండి. ఎర్లీ మార్నింగు ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా ఆగకుండా కంటిన్యూస్‌గా అలా నడుచుకుంటా పోతేనే ఉదయం పూట క్రౌడ్ అనేది ఆ విధంగా ఉంది. ఇక్కడి నుంచి ఇంకా మనకి దర్శనం టికెట్లు అయితే తీసేసుకొని మేమైతే అలిపిరి మెట్టు దగ్గరకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంతకు ముందు అయితే మనకి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అయితే కింద మధ్యలోనే అయితే ఇచ్చేవాళ్ళండి. టికెట్స్ అయితే ఇప్పుడైతే మరి ఇస్తున్నారో లేదో నాకు క్లారిటీ తెలియదనమాట. రైల్వే స్టేషన్ దిగంగానే మనకి విష్ణు భవన్ అలాగే బస్ స్టాండ్‌కి దగ్గరలో అయితే శ్రీనివాస భవన్‌లో అయితే ఈ రెండిట్లో మనకి ఎర్లీ మార్నింగ్ 4 నుంచి టికెట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. 7 తర్వాత కొంచెం క్రౌడ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్‌కి ట్రైన్‌కి వచ్చే వాళ్ళందరూ కూడా దర్శనం కోసం వస్తారు కాబట్టి ఇక్కడైతే ఎక్కువ మంది ఉన్నారు. చూసారు కదా! సర్వదర్శనం టికెట్లు అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లగేజ్ అంతా కూడా సర్దేసేసుకొని ఇక్కడ మేము అంటే లగేజ్ కౌంటర్ ఉంటాయి కదా! కింద నుంచి అలిపిరి స్టార్ట్ అయ్యే దగ్గర అయితే మొత్తం లగేజ్ అంతా కూడా వేసేసి ఫ్రెష్ అయిపోయి మేమైతే ఇంకా నడకైతే వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయితే అయ్యామండి. చూసారు కదా! స్టార్టింగ్ మనకి ఇక్కడ మంచిగా కొబ్బరికాయ కొట్టేసుకొని ఆ దేవదేవుడిని మంచిగా స్మరించుకుంటూ ఇక్కడ నుంచి అయితే మనం నడకైతే స్టార్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇక్కడొచ్చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే మనకి 2 దారులైతే ఉన్నాయండి. ఒకటి అలిపిరి మెట్లు, ఒకటి శ్రీవారి మెట్లు అంటారు కదా! మేమొచ్చేసి ఎప్పుడొచ్చినా కూడా అలిపిరి మెట్ల ద్వారానే వెళ్తామండి. ఇక్కడొచ్చేసి మధ్యలో మనకి చాలా గుళ్ళు అలాగే గోపురాలు కూడా కనిపిస్తా ఉంటాయి. ఇంకా ప్రతి చోట కూడా మంచిగా దండం పెట్టేసుకొని మంచిగా వెళ్తూ ఉంటే చాలా బావుంటుంది. అలాగే ఇక్కడ మనకి కొబ్బరికాయ కొట్టేసుకొని కొంచెం ముందరకు వెళ్ళిన తర్వాత అలిపిరి అలాగే తిరుమల నడక మార్గం అని చెప్పేసి స్టార్టింగ్‌లో మనకి బోర్డ్ అయితే కనిపిస్తుంది కదా! ఇక్కడే మనకి చెకింగ్ కూడా చేస్తా ఉంటారు. మన దగ్గర ఏదైనా చిన్న చిన్న లగేజ్ అలాగే మనుషులు కూడా చెకింగ్ చేసి పంపిస్తూ ఉంటారండి. మామూలుగా అయితే శ్రీవారి మెట్ల మార్గంలో కూడా ఇలాంటి చెకింగ్ కౌంటర్లు అయితే అన్నీ ఉన్నాయి. అలాగే మనకి ఫ్రీ లగేజ్ కూడా ఉందన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ 2 కూడా మన దగ్గర ఏదైనా లగేజ్ ఉంటే ఫ్రీగానే మనకి పైకైతే తీసుకెళ్తూ ఉంటారు. మన దగ్గర ఎలాంటి మనీ కూడా పే చేసుకొని తీసుకోరనమాట. మామూలుగా అయితే మనకి ఇటు సైడ్ అలిపిరి మెట్ల సైడ్ అయితేనే కొంచెం బావుంటుందండి. ఏదన్నా మంచిగా కొనుక్కోవడానికి పిల్లలతోటి వెళ్ళినా కూడా కొంచెం సరదాగా ఉంటుందన్నమాట. అలాగే మనకి శ్రీవారి మెట్ల సైడ్ అయితే కొనుక్కోవడానికి అయితే ఏమి ఉండదండి. చిన్న చిన్న గుళ్ళు గోపురాలు ఉంటాయి గానీ మనకి ఏదైనా తినుబండారాలు అయితే అసలు ఏమి ఉండవన్నమాట. ఇటు సైడ్ నుంచి వెళ్తేనే మంచిగా బావుంటుంది. అలాగే క్రౌడ్ కూడా ఇటు సైడే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు తిరుపతి రావాలన్నా కూడా ఇటు సైడ్ నుంచి వెళ్తేనే కొంచెం దేవుడిని అయితే మంచిగా మనకి దర్శనం చేసుకున్న ఫీలింగ్ అయితే ఉంటుందండి. మేమైతే ఎప్పుడొచ్చినా కూడా ఇలా నడక మార్గం ద్వారానే వెళ్తామన్నమాట. మధ్యలో మనకి ఇంకా ఇష్టమైనయన్నీ కూడా మంచిగా కొనుక్కొని తింటూ మంచిగా సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు.
అలాగే మనకి అలిపిరి స్టెప్స్ వచ్చేటప్పటికైతే 3500 స్టెప్స్ అయితే ఉంటాయండి. సో, మొత్తం టోటల్‌గా రోడ్డు గూడా ఉంటుంది గాబట్టి, మొత్తం కలిపేసుకొని 12 కిలోమీటర్లయితే ఉంటుందనమాట. సో, మేమైతే ఆల్రెడీ సగం దూరం వచ్చేసాం. ఇదంటే మనకి ఇది చూస్తుంది గాలిగోపురం అంటారు. ఇక్కడికొచ్చేటప్పటికి 2000 స్టెప్స్ అనేది మనం కంప్లీట్ చేసినట్లే. సో, చూసారు గదా! మంచిగా మనకి గుళ్ళు, గోపురాలయితే మధ్య మధ్యలో తగులుతా ఉంటాయి. అలాగే ఇదొకటి గాలిగోపురం అని జెప్పేసి, ఇది ఒక సగం తానికైతే మనకొచ్చేసినట్లే. ఇక్కడొచ్చేసి మనకి టిఫిన్ సెక్షన్స్ అన్నీ గూడా దొరుకుతాయండి. సో, ఫుడ్ అంతా కూడా ఇక్కడైతే మంచిగా అన్నీ దొరుకుతా ఉంటాయి. కాపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఫుడ్ గూడా కొంచెం అంతగా బాగోలేకపోయినా గూడా మనం ఇంక మధ్యలో ఏదో ఒకటి తినాలి గాబట్టి, సో, ఇక్కడైతే మనకి టిఫిన్స్ అన్నీ గూడా దొరుకుతా ఉంటాయి. ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్న వాళ్ళైతే మొయ్యగలిగితే మెట్ల మీద నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటే బెటర్ అండి. సో, మనకి మనుషులం ఎక్కడానికే కొంచెం కష్టంగా ఉంటుంది గాబట్టి, ఇంకా తిండనేది కొంచెం కష్టంగా ఉంటుంది గాబట్టి, ఇంకా దొరికిన చోట ఏదో ఒకటి పిల్లలకి దారి పొడుగునా ఏదో ఒకటి అమ్ముతా ఉంటారు గాబట్టి, సో, అది ఇది తింటూ ఉంటాం గాబట్టి, కొంచెం ఏదో ఒకటి కొంచెం అలా తింటూ పైకైతే ఎక్కిపోవచ్చండి. సో, దారి పొడుగుతా మనకి వాటరయితే చాలా బాగుంటాయన్నమాట. సో, మంచిగా కుళాయిలతో ఉన్నాయి. ఎక్కడ జూసినా కూడా చల్లటి వాటర్ కూలింగ్ లాగైతే ఉంటాయి. మంచిగా మనకి పైకి ఎక్కేటప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎక్కుతాం గాబట్టి, సో, టీలు గాని, టిఫిన్స్ గాని ఏదో ఒకటి చేసుకుంటూ, తింటూ అలా మంచిగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ పైకైతే ఎక్కిపోవచ్చు. మేమైతే ఇక్కడ టిఫిన్ సెక్షన్ దగ్గరైతే ఆగామండి. సో, ఇక్కడొచ్చేసి దోస, అలాగే పూరి, ఇంకా పరోటా తీసుకున్నాము. సో, వాటి కాస్ట్ గూడా 70, 50 అలా ఉన్నాయి. సో, టేస్ట్ అయితే అసలు ఏం బాగోలేవండి. చాలా దరిద్రంగా ఉంది. అలాగే దోసొచ్చేసి ఇంకా పులిసిపోయింది పిండంతా గూడా. ఇంక ఏదో ఒకటి తినాలి గాబట్టి, సో, ఆ 3 ప్లేట్‌లతోటి మేము అడ్జస్ట్ అయిపోయి ఇంకేం తినకుండా అయితే వెళ్ళిపోయామనమాట. సో, ఇక్కడి నుంచి మళ్ళీ మనకి మధ్యలో మధ్యలో మంచి తినుబండారాలు, ఫ్రూట్స్ అలాంటియన్నీ గూడా ఏవో ఒకటి దొరుకుతా ఉంటాయి కాబట్టి, తింటూ గూడా మంచిగా మనకి ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చనమాట. పిల్లలతోటి వస్తేనే ఇలా బావుంటుందండి. అలాగే ఒక్కళ్ళం వెళ్తే మాత్రం అంత ఎంజాయ్‌మెంట్ అనిపించదనమాట. మామూలుగా మనకి నడుచుకుంటూ వచ్చేటప్పుడు దర్శనం టికెట్లు ఎలాగో మనకి మార్నింగ్ ఇస్తారు గాబట్టి, సో, దర్శనం అనేది టైమింగ్ నైట్ అయితే ఇస్తారు. సో, నైట్ ఇచ్చినప్పుడు మార్నింగ్ నుంచి మనం మధ్యాహ్నం అంటే ఒక 6 అవర్స్ ఆర్ 7 అవర్స్ అలా టైం పడుతుందండి. సో, నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి. ఈ టైంలో మనకి ఇలా నడుచుకుంటూ వెళ్తేనే మధ్య మధ్యలో ఇలా జింకల గారడి అలాంటివన్నీ గూడా కనిపిస్తా ఉంటాయి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కొంతమందికి నమ్మకం గదండీ! సో, రాయి మీద రాయి బెట్టేసి మంచిగా బిల్డింగులు కట్టుకోవచ్చని జెప్పేసి నమ్మకంగా భావిస్తూ ఉంటారు గదా! అలా అని జెప్పేసి మా పిల్లలు గూడా కొంచెం సరదాగా అయితే ఇలా రాళ్ళు బెడుతూ ఉన్నారు. సో, పెట్టమని జెప్పేసాననమాట. అలాగే ఇక్కడ చాలామందయితే ఇలా పెట్టేస్తూ ఉన్నారండి. సో, కొంచెం సరదాగా బావుంటుంది. ఫ్యూచర్‌లో మనం కట్టినా కట్టకపోయినా ఇలాంటిది కొంచెం ఇలాంటి చిన్న చిన్న సరదాలయితే చాలా బావుంటాయి గదా! సో, ఇక్కడి నుంచయితే కొంచెం అక్కడక్కడ మనకి దారి, అలాగే మెట్లు ఇవన్నీ గూడా కనిపిస్తూ బావుంటుందనమాట. అలాగే మధ్యలో వచ్చేసి మంచిగా ఇక్కడ మేము మజ్జిగ అయితే తాగుతా ఉన్నామండి. సో, ఇక్కడ లస్సీ వచ్చేసి కొంచెం కారంగా మిరియాలవి వేసేసి చేశారు. సో, కప్పొచ్చేసి రూ. 5 అని చెప్తే కొంచెం నలుగురం తాగేసి వెళ్ళిపోయామనమాట. సో, పిల్లలతోటి వెళ్తేనే కొంచెం ఎంజాయ్‌మెంట్ తోటి మంచిగా మనకి పీస్‌ఫుల్‌గా బావుంటుందండి. దేవుడి దర్శనానికి మనకి మెట్ల మార్గం ద్వారా వెళ్లి దర్శనం చేసుకుంటేనే మనం దేవుని దర్శనం చేసుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అలా గాకుండా ఇంక ఎక్కలేని వాళ్ళు తప్పనిసరిగా ఇంక ఎక్కలేరు గాబట్టి, సో, బస్సులో అయితే వెళ్ళగలుగుతారు. కొంచెం ఓపికుండి ఎక్కగలిగినా గూడా కొంచెం టైం అనేది ఉంటుంది గాబట్టి, ఇలా మెట్ల మార్గం ద్వారా నుండి వెళ్తేనే చాలా మంచిది. సో, మధ్య మధ్యలో ఇలాంటివి వీటినేమంటారు జింకలు అంటారు గదా! సో, ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయండి. అలాగే ఇంక మధ్యలోకి ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాతయితే మనకిక్కడ మెయిన్ రోడ్డు దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇది ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ మనకి మెయిన్ రోడ్డు కొంచెం తార్ రోడ్డయితే ఉంటుందండి. సో, చూసారు గదా! ఇక్కడి నుంచి ఇంకొంచెం పైకైతే వెళ్ళాలనమాట. అలాగే ఈ టెంపుల్ దగ్గర నుంచయితే మనకి రూట్ మ్యాప్ గూడా ఉంటుందండి. సో, ఇక్కడి నుంచి ఇంకా ఎంత టైం పడుతుంది, ఇక్కడి నుంచి రోడ్డు ఎంత దూరం ఉంది, ఇంకా కొండ మీదకి ఇంకెంత సమయంలో వెళ్ళొచ్చని జెప్పేసి మొత్తం అంతా గూడా టైమింగ్‌తో సహా ఇక్కడ రూట్ మ్యాప్ అయితే ఉంటుందనమాట. సో, మనకి పైనుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కనిపిస్తుంది గదా! ఈ బస్సులు, ఈ కార్లు ఇవన్నీ కూడా పైన దర్శనం చేసుకొని డైరెక్ట్‌గా పైనుంచి వస్తున్నాయండి. ఇవన్నీ గూడా కింద తిరుపతికైతే వెళ్తా ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మెట్ల మార్గం నుంచి మనం పైనుంచి కిందకైతే వచ్చేసాము. ఇలా మనకి ఈ రోడ్డు మార్గం ద్వారానే మనం తిరుమలకైతే వెళ్తూ ఉండాలి. సో, చూసారు గదా! ఈ విధంగా వెళ్ళేటప్పుడైతే మంచిగా చెట్లు, కొండలు ఇవంతా గూడా మంచిగా దారి పొడుగుతా కాళ్ళు కాలకుండా ఇలా పైన షెడ్డులాగా వేసేసి దారి పొడుగుతా ఇలా పెట్టేశారండి. చాలా అంటే చాలా బావుంటుంది. సో, తిరుపతి అంటే ఇంకా క్యాజువల్‌గా అందరూ వస్తూ ఉంటారు గాబట్టి, ఈ సౌకర్యాలన్నీ కూడా అందరికీ తెలిసినవే గదా! మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న టెంపుల్స్ అలాగే అన్నీ కూడా కనిపిస్తా ఉంటాయి. మేమైతే లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడైతే పైన కొండ మీద నుంచి వాటర్ అయితే కారుతా ఉండేవండి. అప్పుడంటే కొంచెం వర్షాకాలం గాబట్టి పైన పడ్డ వాటర్ అన్నీ గూడా కింద కారుతూ ఉండేవన్నమాట. ఇప్పుడైతే ఎండాకాలం గాబట్టి సో, అలాంటి వాటర్ అన్నీ గూడా ఏం లేవండి ఇంకా. ఇలా లాస్ట్ అండ్ ఫైనల్‌గా అయితే మనం ఇక్కడ మోకాళ్ళ పర్వతం దగ్గరికైతే వచ్చేసాము. సో, టెంపుల్ అయితే కనిపిస్తుంది గదా! ఇక్కడొచ్చేసి మనకి మోకాళ్ళ మీద నడవాలండి. ఇంకా మన ఇష్టం 5 మెట్లు, 11 లేదా 7, 21, 51 ఇలా మన ఇష్టం ఎన్ని మెట్లైనా సరే ఇలా మోకాళ్ళ మీద నడిచేసి అక్కడి నుంచి మిగతా మెట్లన్నీ గూడా ఇంకా నార్మల్‌గా ఎక్కేసి లాస్ట్ అండ్ ఫైనల్‌గా
శ్రీవారి మెట్టు దగ్గరికి ఎక్కేసి వెళ్ళిపోతే ఇంకా మడక దారి అనేది పూర్తిగా మనకి కంప్లీట్ అయిపోయినట్లే అండి. టోటల్‌గా 3550 మెట్లు అలాగే నడక మార్గం మొత్తం కలిపేసుకుంటే 12 కిలోమీటర్లు అయితే మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్లనమాట. సో, చూసారు కదా మంచిగా మా పిల్లలు నేను కూడా మొత్తం అంతా ఈ విధంగా కంప్లీట్ చేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్ మెట్టుకైతే వచ్చేసామండి. ఇక్కడికి మనకి పైన కొండ మీదకి తిరుమల దగ్గరకైతే తిరుమల కొండ మీదకి వచ్చేసినట్లేనండి. నెక్స్ట్ ఇలాగే రూమ్ ఎక్కడ తీసుకున్నాం, దర్శనం ఎన్ని గంటలకు అయిపోయింది, అలాగే దర్శనం తర్వాత మేము ఎక్కడికెళ్ళాము ఏంటి అనేది పూర్తిగా మీతో నెక్స్ట్ వీడియోలతో షేర్ చేసుకుంటాను. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. బై బై.